హాయ్ ఎవ్రీవన్, లర్న్ డైలీ విత్ సూర్యాకి స్వాగతం. ఈరోజు మనం ఇండియా యొక్క ఒక మేజర్ పాలసీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ది ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. ఇది మన దేశ ఎనర్జీ, ఎకానమీ మరియు ఎన్విరాన్మెంట్ని ఒకేసారి ప్రభావితం చేస్తోంది. ఓకే, ఈరోజు మన టాపిక్స్లో ఏమేమున్నాయో చూద్దాం. ముందుగా అసలు ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి, తర్వాత ఇండియా యొక్క అంబిషియస్ ప్రోగ్రామ్, దీనివల్ల కలిగే లాభాలు, ఉన్న సవాళ్లు, అగ్రికల్చర్పై దీని ప్రభావం, చివరగా ఒక ఫైనల్ టేక్అవే. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పాలసీ వెనక ఉన్న బేసిక్ సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. సో బేసిక్గా మనం మాట్లాడుకునేది ఒక బయోఫ్యూయల్ గురించనమాట. దాని పేరే ఇథనాల్. దీన్నే ఇథైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు. ఇది ఎలా తయారవుతుందంటే షుగర్ కేన్, కార్న్ లేదా బ్రోకెన్ రైస్ అంటే చెరకు, మొక్కజొన్న, విరిగిన బియ్యం లాంటి వాటిలో ఉండే షుగర్స్ని ఫర్మెంట్ చేసి అంటే పులియబెట్టి ఈ బయోఫ్యూయల్ని తయారుచేస్తారు. మరి ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి? ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇందాక మనం చెప్పుకున్న ఎథనాల్ని పెట్రోల్తో కలపడాన్నే ఇథనాల్ బ్లెండింగ్ అంటాం. ఇలా కలపడం వల్ల పెట్రోల్ వినియోగాన్ని తగ్గించొచ్చు. తద్వారా మనం దిగుమతి చేసుకునే ఆయిల్పై డిపెండెన్సీని కూడా తగ్గించుకోవచ్చు. మీరు పెట్రోల్ బంకుల్లో E5, E10, E20 లాంటి కోడ్స్ చూసే ఉంటారు. ఈ కోడ్స్ సింపుల్గా ఫ్యూయల్లో ఎంత శాతం ఇథనాల్ ఉందో మనకు చెప్తాయి. ఉదాహరణకి E5 అంటే అందులో 5% ఇథనాల్, 95% పెట్రోల్ ఉంటుంది. E10 అంటే 10% ఇథనాల్, 90% పెట్రోల్. ఇక E20 అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్ కలిపి ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మన ఇండియా ఈ కాన్సెప్ట్ని ఒక నేషనల్ మిషన్గా ఎలా మార్చిందో చూద్దాం. ఈ ప్రోగ్రాం వెనుకున్న గోల్స్ చాలా పెద్దవి. ఒకే దెబ్బకు చాలా జాతీయ సమస్యల్ని టార్గెట్ చేస్తోందన్నమాట. అవేంటంటే, మొట్టమొదట క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మన డిపెండెన్సీ తగ్గించడం. రెండోది విలువైన ఫారెన్ ఎక్స్చేంజ్ ఆదా చేయడం. మూడోది కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం. ఇక నాలుగోది, ఇది చాలా ముఖ్యం, మన రైతుల ఆదాయాన్ని పెంచడం. ఈ ప్రోగ్రాం జర్నీ చూస్తే దాని వేగం మనకర్థమవుతుంది. 2003లో కేవలం 5% బ్లెండింగ్ టార్గెట్తో ఇది మొదలైంది. కాని 2022 వచ్చేసరికి అనుకున్న టైం కంటే ముందే మనం 10% బ్లెండింగ్ టార్గెట్ని సాధించాం. ఇప్పుడు 2025 నాటికి ఏకంగా 20% అంటే E20 బ్లెండింగ్ టార్గెట్ని రీచ్ అవ్వాలనేది లక్ష్యం. సో ఇంత అంబిషియస్గా ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లడం వెనుక ఉన్న అసలు అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ మేజర్ పాయింట్ దీని ఎకనామిక్ ఇంపాక్ట్. ప్రభుత్వం అంచనా ప్రకారం ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించడం వల్ల మనం ప్రతి సంవత్సరం సుమారుగా $10 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ని సేవ్ చేయొచ్చు. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం. ఆ $10 బిలియన్ నంబర్ మాత్రమే కాదు, దీని వెనక ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. మన దేశానికి అవసరమైన ఆయిల్లో 85% కంటే ఎక్కువ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ డిపెండెన్సీని ఇది తగ్గిస్తుంది. 2, కార్బన్ న్యూట్రాలిటీ. అంటే ఇథనాల్ మండించినప్పుడు రిలీజ్ అయ్యే CO2 దాన్ని పండించడానికి మొక్కలు పీల్చుకున్న CO2తో బ్యాలెన్స్ అవుతుంది. 3, ఇది రైతులకు చాలా హెల్ప్ అవుతుంది. వారి సర్ప్లస్ పంటలకు ఒక స్టేబుల్ మార్కెట్ని క్రియేట్ చేసి ఆల్టర్నేటివ్ ఆదాయాన్ని ఇస్తుంది. అంతేకాదు, బ్లెండెడ్ ఫ్యూయల్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్రీన్హౌస్ గ్యాసెస్ని కూడా తక్కువగా రిలీజ్ చేస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంపై కొన్ని ముఖ్యమైన విమర్శలు, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో కాయిన్కి మరోవైపు కూడా మనం చూడాలి. దీనిపై కొన్ని సీరియస్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్, వెహికల్ కంపాటిబిలిటీ. ఇథనాల్కి కొరోసివ్ నేచర్ ఉంటుంది. అలాగే దాని ఎనర్జీ కంటెంట్ కూడా తక్కువ. దీనివల్ల పాత కార్లలో మైలేజ్ తగ్గడం, ఎంజిన్ పార్ట్స్ దెబ్బతినడం లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. రెండో పెద్ద కన్సర్న్ ఫుడ్ సెక్యూరిటీ. మొక్కజొన్న, బియ్యం లాంటి ఫుడ్ క్రాప్స్ని ఫ్యూయల్ కోసం వాడితే ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ అనే పెద్ద సమస్య వస్తుంది. ఇంకా కస్టమర్స్కి నాన్ బ్లెండెడ్ పెట్రోల్ కొనే చాయిస్ కూడా ఉండట్లేదు. ఫైనల్గా, పాత మోడల్ వెహికల్స్ E20 ఫ్యూయల్కి ఎంతవరకు సేఫ్ అనే దానిపై ఆటోమేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ అంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ఇక్కడ ఇంకొక మేజర్ డిబేట్ ఏంటంటే, పెట్రోల్ కన్నా ఇథనాల్ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువే. అయినా కూడా ఆ ప్రైజ్ రిడక్షన్ అనేది మనకు పెట్రోల్ బంకుల్లో ఎందుకు కనిపించట్లేదు? ఈ ఎకనామిక్ బెనిఫిట్స్ అసలు కన్జ్యూమర్కి పాస్ అవుతున్నాయా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో ఉన్న అత్యంత కాంప్లెక్స్ ట్రేడ్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే భూమి, నీటి వనరులపై దీని ప్రభావం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సో పాలసీ మేకర్స్ ముందున ఒకే ఒక పెద్ద ప్రశ్న ఇదే: ఇథనాల్ ప్రొడక్షన్ కోసం మనం చెల్లిస్తున్న ఎన్విరాన్మెంటల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉందా?
2021 అట్లాస్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక స్టాగరింగ్ స్టాటిస్టిక్ ఇది. మన దేశంలోని భూభాగంలో దాదాపు 1/3 అంటే 30% ఇప్పటికే డీగ్రేడ్ అయిపోయింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, ఇథెనాల్ ప్రొడక్షన్కి మన మెయిన్ సోర్స్ ఏంటి? షుగర్ కేన్ అంటే చెరకు. ఈ చెరకు పంటకి విపరీతంగా నీళ్లు కావాలి. ఇది ఒక వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. మహారాష్ట్ర లాంటి డ్రై రీజన్స్లో కూడా షుగర్ కేన్ పండించడానికి గ్రౌండ్ వాటర్ని విపరీతంగా తోడేస్తున్నారు. దీనివల్ల ఏమవుతోంది? ఒకవైపు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఇంకోవైపు భూమి సారం పోయి ల్యాండ్ డిగ్రేడేషన్కి దారితీస్తోంది. సో మనం ఫ్యూల్ కోసం మన వాటర్ రిసోర్సెస్ని, మన భూమి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామా అనే ప్రశ్న వస్తోంది. ఈ ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ డిలెమాకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన దేశంలో పండే కార్న్ని ఇథనాల్ ప్రొడక్షన్ కోసం డైవర్ట్ చేయడంతో మన డొమెస్టిక్ అవసరాలకు కార్న్ సరిపోవట్లేదు. ఫలితంగా ఇండియా కార్న్ ఇంపోర్ట్స్ ఏకంగా 6 రెట్లు పెరిగాయి. అంటే ఒకవైపు ఫ్యూయల్ ఇంపోర్ట్ని తగ్గిస్తున్నాం, కానీ ఇంకోవైపు ఫుడ్ గ్రెయిన్ ఇంపోర్ట్ని పెంచుకుంటున్నాం. ఓకే, ఇంత కాంప్లెక్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్ని మనం ఎలా సమ్మరైజ్ చేయగలం? ఫైనల్గా చూస్తే ఈ ప్రోగ్రాం అనేది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకవైపు ఎనర్జీ సెక్యూరిటీ, ఫారెక్స్ సేవింగ్స్, క్లీనర్ ఎమిషన్స్ లాంటి అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. కానీ మరోవైపు మన ఫుడ్ సెక్యూరిటీపై స్ట్రెయిన్, వాటర్ రిసోర్సెస్పై ప్రెషర్, ఇంకా ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ మన ముందున్నాయి. అంతిమంగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం అనేది ఎనర్జీ, ఎకానమీ మరియు ఎన్వైరన్మెంట్ మధ్య మనం చాలా జాగ్రత్తగా నడవాల్సిన ఒక దారి. ఫుడ్ సెక్యూరిటీ, వెహికల్ స్టాండర్డ్స్, కన్జ్యూమర్ వెల్ఫేర్ వీటన్నింటినీ జాగ్రత్తగా మేనేజ్ చేస్తేనే ఈ ప్రోగ్రాం లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం లర్న్ డైలీ విత్ సూర్యాకు సబ్స్క్రైబ్ చేసుకోండి.